అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గోంగూర రొయ్యల కూరని సింపుల్గా అలానే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నేను 300 గ్రాముల దాకా రొయ్యల్ని తీసుకుంటున్నాను. ఈ రొయ్యల్ని క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఉప్పుని వేసి అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ కారం మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు, పసుపు, కారం అనేవి పట్టి ముక్క రుచిగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ గిన్నెని పక్కన పెట్టుకోవాలి. అలానే నేను గోంగూరని 2 కట్టల దాకా తీసుకున్నాను అనమాట, మీడియం సైజులో ఉన్నవి. ఈ గోంగూర చాలా పులుపు ఉందన్నమాట, అందుకని చెప్పి 2 కట్టలనే తీసుకుంటున్నాను. ఒకవేళ కొంచెం పులుపు తక్కువ ఉంది అనుకుంటే కనుక 3 కట్టలు తీసుకోవచ్చు మీరు. ఈ గోంగూరని నీట్గా క్లీన్ చేసుకొని కాడలు లేకుండా ఆకుల్ని తెంపుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న గిన్నెని పెట్టుకొని ఇందులోకి 4 నుంచి 5 దాకా లవంగం మొగ్గల్ని, అలానే ఒక యాలుక్కాయ, చిన్నపాటి దాల్చిన చెక్క ముక్క, 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను వేసి పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి వీటిని పౌడర్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలి. ఈ నూనె కొంచెం కాగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 2 నుంచి 3 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులోకి గోంగూరని యాడ్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఈ కప్పుతోటి 2 కప్పుల దాకా గోంగూర వచ్చింది. ఇప్పుడు ఈ గోంగూర ఆకులన్నీ కొంచెం మెత్తపడేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ గోంగూర కొంచెం మెత్తపడిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ గోంగూర బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 సార్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలన్నిటినీ మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. అలానే ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఏంటంటే ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలానే వెల్లుల్లిపాయ, వీటిని మనం మిక్సీ వేసుకొని పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఈ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అలానే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఈ గోంగూర మగ్గిందో లేదో మూత తీసి చూసిన తర్వాత ఇలా టమాటాలన్నీ మెత్తగా అయిపోవాలి. అలానే గోంగూర కూడా చాలా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. అలానే ఈ గోంగూర అలానే ఈ టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పప్పు గుత్తితో మెత్తగా అయ్యేదాకా ఎనుపుకోవాలన్నమాట. అలానే ఇప్పుడు ఇలా పైన ఆయిల్ అనేది వచ్చేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట, మూత పెట్టకూడదు. ఈ టమాటాలని వేసిన వెంటనే మనం మూత పెట్టి మగ్గించకూడదు, ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఈ టమాటాల్లో నుంచి కొంచెం నీరు బయటకు వస్తుంది. అప్పుడు కొంచెం రుచి చూసుకొని ఉప్పు కనుక సరిపోలేదు అనుకుంటే ఉప్పుని యాడ్ చేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి.
మధ్య మధ్యలో మూతను తీస్తూ టమాటా ముక్కలు అలానే ఈ రొయ్యలు కొంచెం మెత్తపడ్డాయో లేవో చూసుకొని అలానే ఒక 2-3 సార్లు మిక్స్ చేసుకొని మూతను పెట్టేసి ఇవన్నీ మెత్తపడేదాకా ఉడికించుకోవాలన్నమాట. అలానే ఇప్పుడు మూతను తీసేసి ఇందాక మనం వేయించిన ధనియాల పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న వెంటనే ఒక 2 సార్లు మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఈ ధనియాల పౌడర్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ముక్కలకి పట్టి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఈ మూతని ఒక 2 నిమిషాల నుంచి తీసేయాలన్నమాట. ఇలా మూతను తీసిన తర్వాత ఒక 2 సార్లు బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులోకి వేసి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసి ఒక 2 సార్లు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గోంగూర రొయ్యల కూర రెడీ అయిపోయినట్టే. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.